పవర్ ఉంటే ఆడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, తిమ్మిని బమ్మిని చేయొచ్చు ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పటి వరకు ఒక కామన్ మ్యాన్కు కోపం వచ్చేంత వరకు, సొసైటీ మీద తిరగబడేంత వరకు. వన్స్ అది జరిగితే ఏముంటుంది? నథింగ్. ఆ పవర్ అనేది, ఆ గేమ్ అనేది కామన్ మ్యాన్ మొదలు పెడితే ఎలా ఉంటుందో అనేది పవర్ ప్లేలో మనకు చూపించారు డైరెక్టర్ విజయ్. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. ఒరే బుజ్జిగా మూవీలో రాజ్ తరుణ్ చూసిన తర్వాత ఈ మూవీలో రాజ్ తరుణ్ తను చూపించింది నిజంగా చూస్తే ఎంత తేడా అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మనతో ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, అలాగే పూజా రామచంద్రన్ ఉన్నారు, హీరో రాజ్ తరుణ్ ఉన్నారు. చాలా అందంగా స్టైల్గా చూడండి మీరు కూడా ఒకసారి మనం దగ్గర నుంచి విజువల్ వేసుకుందాం. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారంటే వచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు నుంచి నవ్వుతూనే ఉన్నారు. ఏదో ట్రిప్ కూడా వేసుకున్నారంటే, ఈ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారంటే ఏంటి అంత బిజీ అడిగేద్దాం. హాయ్ రాజ్ తరుణ్. థ్యాంక్ యూ అండి. మా సినిమా గురించి మేము కూడా పవర్ఫుల్ గా చెప్పలేకపోయాం. మీరు చెప్పినట్టు న్యూస్ ప్రెజెంటర్స్ చెప్తే ఇలాగే ఉంటుంది. బాగా చెప్పాను కదా? చాలా బాగా చెప్పారు. బాగా చెప్పానని కాదు బాగా చెప్పానని ఒక ఇలా బాగా చెప్పారు. అంటే బాగా చెప్పానా బాగా చెప్పలేదా? విజయ్ గారు తనకి ఒక సక్సెస్ ఇచ్చారు మీరు, అంటే ఒరే బుజ్జిగా సెకండ్ సక్సెస్ ఇది తనకి. అప్పుడు ఓటీటీలో మేము ముందు చూసాం, అంటే థియేటర్లో ఒరే బుజ్జిగా రిలీజ్ అయినప్పటికీ అంతకు ముందే మేము మూవీ చూసేసాం. కానీ ఇప్పుడు ఈ మూవీకి వచ్చి ఆ జోష్, ఆ హ్యాపీ తనలో కనపడుతుంది. మీకు కనిపిస్తుందా? 100%. అసలు కూర్చోట్లేదు తరుణ్ అయితే. చూడండి ఒకసారి, చూడండి మళ్ళీ చూడండి ఒకసారి ప్లీజ్, విజువల్స్ మన దగ్గర వేసుకుందాం. ఓకే రాజ్ చరణ్, అంటే మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా ఉయ్యాల జంపాల నుంచి కూడా బబ్లీగా, అంటే ఒక లవ్ స్టోరీస్లో ఒక లవ్ బాయ్గా ఇలాగే చూసాం. ఒకసారి మీ కళ్ళజోడు తీరా. ఓకే బాగున్నారు. ఓకే అందరూ చూసినప్పుడు అలాగే ఏంటి ఆ మూవీ చూసినప్పుడు కొంతమంది అయితే, అంటే కొంతమంది మీరు, నేను విన్నాను మీరు టాలీవుడ్ ధనుష్ అలా కాకుండా మేమేం వేరే ఏమనుకున్నామంటే ఓకే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కష్టపడి మాకు రవితేజ గుర్తొచ్చారు. అంటే మీరు అన్నట్టు, అంటే నేను ఏది మిమ్మల్ని పోల్చడం అది కాదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 21 ఎఫ్ కుమార్ ఈ మూవీ చూసిన తర్వాత రవితేజ గుర్తొచ్చారు మాకు. మీకు ఎప్పుడైనా అటువంటి కాంప్లిమెంట్ వచ్చిందా? అంటే ఆబ్వియస్, అంటే బేసిక్గా ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆబ్వియస్లీ అయితే మనకి చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆబ్వియస్లీ వస్తాయి రవితేజ గారు కానీ నాని గారు కానీ. సో ఎవరైనా సరే ఆబ్వియస్లీ అంటారు వాళ్ళు కష్టపడి వచ్చారు, నువ్వు అలాగే వచ్చావు అని చెప్పి. సో ఐ ఫీల్స్ రియలీ హ్యాపీ. అంటే నాకు నాని అంటే చాలా, నాకు ఇంకా హ్యాపీ ఎందుకంటే మాది కూడా వైజాగ్ కాబట్టి. అంతే, మాది తెరాలే. దగ్గర ఉంటే ఐఫై ఇచ్చేవాడు ఫస్ట్. ఇప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు. మూవీ చూసినప్పుడు అందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఓ మా వైజాగ్ అబ్బాయి వచ్చాడు, ఇంకా ఇండస్ట్రీ నేలేస్తాడని చెప్పి. కానీ మధ్యలో కొన్ని ఇయర్స్ మీరు కామ్ అయ్యారు, అది మాత్రం నాకు నచ్చలే. అంటే ఏదండి, ఐ వాజ్ ట్రావెలింగ్ ఫర్ 1.5 years, 8 months బేసికలీ. సో వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ అగైన్. సో అప్పుడు 1.5 year గ్యాప్ వచ్చింది రీసెంట్గా. ఆ తర్వాత ఒరే బుజ్జిగా రిలీజ్ అవ్వాలి, కోవిడ్ గ్యాప్ ఇచ్చింది. సో ఇట్ వాజ్ నాట్ మై ఫాల్ట్. ఆ 1.5 year అయితే నా తప్పు, తర్వాత నాది కాదు. నాకే కాదు మొత్తం ప్రపంచానికి గ్యాప్ ఇచ్చింది. అవును, చాలా మంది చాలా రకాలుగా వెయిట్ చేశారు. యాక్చువల్లీ అంటే తరుణ్ మీ ఫస్ట్ మూవీ కూడా థియేటర్లో రిలీజ్ కావాలి యాక్చువల్లీ కదా, ఈ కోవిడ్ ఆపేసింది. ఓకే, సపోజ్ రిలీజ్ ఆన్ March 25th అండి. March 22nd లాక్డౌన్. ఓకే, సో అప్పుడు కూడా 1 day లాక్డౌన్ అనుకున్నాం, ఆ తర్వాత ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ. సో అప్పటిదాకా మాకు తెలియదు. కంప్లీట్ అంటే మొత్తం ఒక ప్రమోషన్స్ ఫ్లోలో ఉన్నాం మేము. సో కంప్లీట్ ప్రమోట్ చేస్తా, వి వర్ డూయింగ్ టూర్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చేస్తాం. కరెక్ట్గా 22nd నైట్కి మాకు తెలిసింది సో లాక్డౌన్ అని చెప్పి. సో అప్పుడు అంటే ఆబ్వియస్లీ చాలా డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే మాకు ఆల్రెడీ రిలీజ్ డేటర్స్ అన్నీ వచ్చాయి అనమాట. సో సడన్గా అర్థం కాలేదు ఒక్క నిమిషం. ఆ సినిమాకి 3 times ప్రమోషన్స్ చేసాం మేము. ఫస్ట్ థియేటర్ కని చేసాం, కోవిడ్ ఆపేసింది. తర్వాత ఓటీటీకి ప్రమోట్ చేసాం, తర్వాత శాటిలైట్కి ప్రమోట్ చేసాం, తర్వాత మళ్ళీ థియేటర్ కోసం మళ్ళీ చేసాం. కరెక్ట్గా కోవిడ్కి ముందు లాస్ట్ జరిగిన ఈవెంట్ మాదే, కోవిడ్ అయిపోయింది, లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జరిగిన ఈవెంట్ మాదే. కానీ మిమ్మల్ని ఎప్పుడు బిజీ ఉంచుతున్నారు విజయ్ కదా, ఎనీ టైం. అంటే మూవీ షూటింగ్లోనే కాదు, ఇప్పుడు కూడా పాపం తను ఎక్కడికో వెళ్తామని ప్లాన్ చేసుకుంటే మీరు ఆపేస్తారట కదా. లేదు, ప్రమోషన్స్ ఇంపార్టెంట్ కదా, మీరే ఆగిపోయారా? ఓకే, మీ ఇద్దరు బాండింగ్, ఎందుకంటే తను మీ గురించి కొన్ని విషయాలు అంటే ఒరే బుజ్జిగా టైంలో చెప్పినప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏదో కొంచెం క్లోజ్ బాండింగ్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎస్ అండి, అంటే ఎక్కువ కాలం ట్రావెల్ అయ్యాం. ప్లస్ ఏంటంటే
మేము కలిసింది ఒరిబుజ్జిగా టైంలోనే. తన స్టోరీ నరేషన్ చేసిన తర్వాత షూటింగ్లో ట్రావెలింగ్లో అవుతున్నప్పుడు కానివ్వండి, తను ఏదన్నా ఎంతవరకు ఒక హీరోగా కాకుండా బీయింగ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ఉండిపోతాడు. తను వచ్చిందే దానికోసం కదా. అంటే నాకు సెట్లో అలా ఉండిపోతాడు అన్నమాట. సో నేనైతే హీరో అంటే హీరోగా పెట్టుకుంటే మీకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తగ్గించుకోవచ్చు. రెండు అంటే రాజ్ తరుణ్ సినిమాల్లో పెట్టుకుంటే మీకు 2 ఉపయోగాలు. అదే అందుకే నేను అలా చేశాను. ఫస్ట్ సినిమాకి నాకు స్టాఫ్ ఉన్నారు, సెకండ్ సినిమాకి తగ్గించాను. ఎందుకు ఆయన ఉన్నారు కదా. ఫస్ట్ సినిమా కంటే సెకండ్ సినిమా తక్కువ మంది ఉన్నారు ఈ సినిమాలో. నెక్స్ట్ సినిమా పరిగెట్టి ఎలా యూజ్ అయ్యాడండి? అంటే హీరోగా మాకు ఓకే, అంటే మేము తనని చూస్తాం, తనలో ఆ ఎనర్జీ లెవెల్స్ ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే చూస్తాం. తన ఎనర్జీ లెవెల్స్ కానీ కష్టపడడం, హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా చూస్తాం. సెట్స్లో మీ ఇద్దరి మధ్యన ఎలా ఉండేది? సెట్స్లో అంతా వర్క్ కాన్షియస్లోనే ఉంటామండి, బ్రేక్ ఇచ్చేంత వరకు కూడా. సో సీన్ తీస్తున్నప్పుడు ఎలా వస్తుంది ఏంటి అన్న దీంట్లో ఉంటుంది. తను ఏంటంటే తన డైలాగ్స్ అవి మొత్తం చూసుకుంటుంటాడు ప్రాపర్గా. ప్లస్ యాజ్ ఇట్ ఇప్పుడు ఏదైనా అది తీయాలి, ఏదో అడ్డుంది తీయాలి అని లోపు టక్క పరిగెత్తుగా తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు. ఒక సెట్ బాయ్ అలా తింటారు కదా, అలాంటి పనులు కూడా చేస్తూ ఉంటాడు అనమాట. అవునా? సో ఏంటంటే ఏం చేసినా అన్ని ప్రాజెక్ట్స్ కోసం. ఏమంటున్నారు మీరు అన్ని హీరోగా చేస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు చేస్తారు, చాలా అంటే తనకి ఒక సపోర్ట్ అంటున్నారు. అంటే మనకి సినిమా ఇంపార్టెంట్ కదా, అక్కడ ఈ గోలు తొక్కలు ఏముంటాయి, మనకి బాగా వస్తే చాలు. ఇగో లేదా ఏం లేదు. తనకి కొన్ని హిట్లు ఉన్నాయి, ఇంకో ఇది హిట్, నెక్స్ట్ కొన్ని హిట్లు రాబోతున్నాయి. ఆ యుగో ఏమి కనిపించదా? పూజా రామచంద్రన్, మీకు తరుణ్కి మధ్యన కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ మీన్స్ ఐ హావ్ అ వెరీ స్మాల్ రోల్ ఇన్ ద ఫిల్మ్, బట్ Prince రోల్ I'm playing Prince's wife in the movie, and we've had 2 scenes together. I think 2 or 3 scenes together. It was good working with him. Fun. They didn't look like director and hero team. They were more friends on the set. So their understanding was very good. Okay. So it was almost it was great. యాక్చువల్లీ ప్రిన్స్కి మీకు ఇది మీ సెకండ్ మూవీ కదా. అవును. బిగ్ బాస్ ఒకటి ఉంది మీకు, అంటే ఇద్దరు కూడా బిగ్ బాస్ నుంచి వచ్చారు. Yeah, he was not in the same one. సేమ్ కాదు, Yeah, కాకపోతే yeah. అంటే సిమిలారిటీస్ చూస్తుంటే ఈ 2 ఉన్నాయి. తర్వాత మీ ఇద్దరు ఒక మూవీ చేయటం, సో తనతో ప్రిన్స్ తో వర్క్ అనేది మీకు హ్యాపీగా అనిపించి ఉండొచ్చు. అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి. తెలిసిన వాళ్ళు కాబట్టి it was easy to work with him. Yeah. ప్రిన్స్ రోల్ ఏంటంటే ఇందులో అంటే ప్రిన్స్ లైక్ ఒక ఇంపార్టెంట్ కామన్ మ్యాన్ రోల్ అండి ప్రిన్స్ది కూడా. సో ఒక హ్యాపీ లివింగ్ ఫ్యామిలీ, ఒక బాధ్యతాయుతమైన పౌరుడు అనుకోవాలి మనం. అలాంటి వ్యక్తికి కూడా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, ఎలాంటి స్ట్రగుల్స్లో ఇన్వాల్వ్ అవుతాడని ఉంటుంది ప్రిన్స్ క్యారెక్టర్. ఒరే బుజ్జిగా టైంలో కూడా, అంటే ఆ మూవీలో కూడా లవ్ స్టోరీ తీసుకున్న ఒక ప్రాబ్లం, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇలానే హీరో వెళ్తూ ఉంటాడు. ఇందులో చూస్తే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం తీసుకుని దాన్ని ఎట్లా అనేది, అంటే ఇది ఎలా పుట్టింది ఈ కాన్సెప్ట్ అని మీ మైండ్లో? ఇది డిస్కస్ చేసామండి. లైక్ ఆఫ్టర్ లాక్డౌన్ సినిమా చేద్దామని రాజు నేను ఫిక్స్ అయినప్పుడు మా టీం తోటి నందేల్ రవి మధు ఉన్నారు, అందరం కూర్చొని ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్రెడీ మేము ఎంటర్టైన్మెంట్ చేసాం కాబట్టి దానికి డిఫరెంట్గా ఒక థ్రిల్లర్ ఏమైనా చేద్దాం అనేసి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో డిస్కస్ చేసి ఒక కొన్ని లైన్స్ అనుకుని అందులో ది బెస్ట్ అనుకున్నది ఏదైతే అందరం సాటిస్ఫై అయ్యామో దాని నుంచి బయటకు తీసాం. ఓకే. ఇందులో రాజ్ తరుణ్తో మీరు కొన్ని రొమాన్స్ సీన్స్లో మామూలుగా అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ మూవీలోనే అబ్బాయి మొత్తం అంటే మీరు ఏం చెప్తే చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టున్నాడు పాపం రాజ్ తరుణ్. అంటే ఎంజాయ్ పాపం కాదు, ఎంజాయ్ చేస్తుండొచ్చు నీకు తెలుసు. అంటే ఏంటంటే ఇది ట్రెండ్కి దగ్గరగా ఉంటుందండి సినిమా. సో బయట లైక్ జనరేషన్ ఎలా ఉంది, ట్రెండీకి ఎలా ఉన్నారో దాన్ని బట్టి చెప్పగానే ఏమన్నావు రాజ్ తరుణ్, మీరేమన్నారు? అంతే స్టోరీ డిమాండ్ చేసి. సో అకార్డింగ్ దట్ స్టోరీ నిజాయితీకి బయట ట్రూగా తీద్దాం అనుకున్నాము. ట్రూగా ఒక అమ్మాయి అబ్బాయి మీ లవర్స్గా మీట్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ తక్కువ టైంలో ఎక్కువ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే అది ఓన్లీ కిస్తో సాధ్యం అవుతుంది. ఓకే. అది కాకుండా అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అది ఎమోషన్ బిల్డ్ చేయాలంటే ఒక సాంగ్ 5-6 minutes డ్యూరేషన్ పడుతుంది, అది ఒక కిస్తో సరిపోతుంది అనేసి అలాగా ఎంజాయ్ చేసి ఉంటారంటే ఐ డూ ఎంజాయ్ కిస్సింగ్ బట్ నాట్ ఆన్ స్క్రీన్. 150 మంది ఉండి ఒకటి ధర్మంగాలు పట్టుకొని మొహం మీద చూస్తూ ఉంటే ఐఎమ్ షూర్ యూ వోంట్ ఎంజాయ్. టేక్స్ కావాలని ఏమైనా తీసుకున్నారా? లేదు. ఓకే. ఇందులో పూర్ణది చాలా అంటే ఒక స్ట్రాంగ్ రోల్. ఆ అమ్మాయి అంటే పూర్ణ ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లాంటి గ్రే షేడ్ రోల్ చేయడం కూడా ఇది ఫస్ట్ టైం కదా.
తనే అనుకున్నారా, ఫస్ట్ ఫిక్స్ అయ్యారా ఈ రోల్? అంటే ఒక సీఎం డాటర్ అనుకున్నప్పుడు తననే అని ఫిక్స్ అయ్యారా మీరు? ఇక ఫస్ట్ స్టోరీ సగం తయారైన తర్వాత ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే తయారైందో అప్పుడు ఒక వెల్ పర్ఫార్మ్డ్ అమ్మాయి కావాలి అనేసి చూస్తే పూర్ణ అనిపించింది. తనతో మాట్లాడాం, తనకు చెప్తే ఇమీడియట్గా ఓకే అన్నారు. ఆ తర్వాత మిగతా బ్యాలెన్స్ బిల్డ్ అవుతూ వచ్చింది. సో మనకు ఎప్పుడైతే ఆర్టిస్ట్ ఫిక్స్ అయ్యాడో స్క్రిప్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా బాగా చేయొచ్చు, తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా చేయొచ్చు. అలాగా చాలా బాగా చేసాం. ఓకే, రాజ్ తరుణ్, అంటే మనకి మైండ్లో ఒక మూవీ చేయాలి అని ఉంటుంది, అంటే మీ బలం అని మీ స్ట్రెంగ్త్ మీకు తెలుస్తుంది, ఇటువంటి మూవీ చేస్తే నాకు ప్లస్ అవుతుంది అనిపిస్తుంది, కానీ మీకు వచ్చే అవకాశాలు వేరేగా ఉంటాయి. సో ఆ పెయిన్ ఏమైనా ఉంటుందా? నాట్ హానెస్ట్లీ అండి, నాకైతే యాక్చువల్లీ ఉండదు. బికాస్ ఐఎమ్ నాట్ ద వన్ హూస్ రైటింగ్ హూస్ మేకింగ్ ద ఫిల్మ్ కదా. సో ఎవరో ఎక్కడో రాసుకుంటారు, అది తెలియకుండా ట్రావెల్ నా వరకు వస్తుంది. సో నేను ఎప్పుడు ఇలాంటిది చేయాలి మైండ్లో పెట్టుకోను. సో నాకు వచ్చింది, నాకు ఏదైనా యాక్సెప్ట్ చేసింది అంటే జస్ట్ గో విత్ ఇట్. లేదు అంటే మీరు ఇందాక చెప్పినట్టు గ్యాప్లు తీసుకుంటా కానీ అంతేనా? యా 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 నాకు వచ్చిన వాటిలో సీ ద థింగ్ ఇస్ ఆబ్వియస్లీ అంటే అందరికీ ఉంటుంది ఇలాంటిది ఏమైనా ప్లే చేస్తే బాగుంటుందని చెప్పి, బట్ ఐ డోంట్ ఫోర్స్ ఐదర్ మై సెల్ఫ్ ఆర్ సమ్వన్ ఎల్స్ టు డూ దట్, ఎందుకంటే కరెక్ట్ కాదు కూడా. యాక్చువల్లీ మీరు కూడా ఎర్లీ ఏజ్లోనే ఇండస్ట్రీకి వచ్చారు, అంటే ఉయ్యాల జంపాల టైంకి. తర్వాత 1 స్టెప్ ఆ హిట్ అనేది, ఆ చుట్టూ ఉన్న ఇండస్ట్రీలో ఉన్న సిచ్యుయేషన్స్ ఒక ఎలా హ్యాండిల్ చేస్తాయి ఒక హీరోని? నేను చేసే సినిమా మాత్రం ఇండస్ట్రీ అండి, అది దాటి నాకేం తెలియదు కూడా. హానెస్ట్లీ నాకేం తెలియదు. నాకు అందరూ నేను పనిచేసిన ఇప్పటిదాకా ఎవరితో అయితే పనిచేసినా వాళ్ళు నాకు బాగా క్లోజ్గా ఉంటారు. సో నేను ఏ సినిమా అయితే పని చేస్తున్నారో దాని వరకే చూసుకుంటాను, అది దాటి ఇటు అటు కూడా నాకు తెలియదు ఇంక ఇండస్ట్రీ కూడా. అంతే. మీ లైఫ్లో అంటే లైక్ ఇండస్ట్రీ ఆర్ పర్సనల్ లైఫ్లో లేడీ విలన్ ఎవరైనా ఉన్నారా? లేడీ విలనా? అంటే ఈ మూవీలో ఉన్నట్టు ఐ వాస్ థింకింగ్. కోపం వచ్చి ఏం చేయలేక కామ్గా ఉండిపోయి అలా అసలు ఆ కోపం కూడా రాదు. కోపం రాదా అసలు మీ హీరోకి, మన హీరోకి, మీ వైజాగ్ హీరోకి కోపం రాదు? మా వైజాగ్ అబ్బాయిలు ఎంతైనా మంచివాళ్ళు అండి పాపం. ఏదో మనం ఇంటర్వ్యూ కోసం మాట్లాడుకుంటాం కానీ నిజంగా చాలా మంచివాళ్ళు మేమందరం కూడా. ఇంటర్వ్యూ ఇంకా ఎక్కువసేపు చేయాలి అంటే మీరు చెప్పేది అంటే మీ వైజాగ్ వాళ్ళు వరకే మంచి వాళ్ళు, మిగతా వాళ్ళు కాదన్నా? మేము అక్కడ మా వాళ్ళ వరకే మాట్లాడుకుంటాం, మిగతా వాళ్ళు మంచివాళ్ళు కాదా? మంచివాళ్ళు అంటే వేరే వాళ్ళు కాదని కాదుగా డిబేట్ ఇక్కడ. ఓకే తరుణ్, అంటే ఒరే బుజ్జిగా టైంలోని ఈ మూవీ గురించి మీకు స్టార్ట్ అయిందా, లేకపోతే నెక్స్ట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా విజయ్? సో లాక్డౌన్లోని అప్పటికి ఇంకా ఒరే బుజ్జిగా రిలీజ్ కాలేదు, కలిసి చేద్దామని డిసైడ్ అయ్యాం. సో లాక్డౌన్ అయిపోగానే చాలా రోజుల తర్వాత అందరం కలిసాము, నేను, మధు, నంద్యాల రవి గారు, విజయ్ గారు అందరం కలిసినప్పుడు వీ ఇమీడియట్లీ వాంట్ టు డూ సంథింగ్ టుగెదర్, అండ్ అది మళ్ళీ చేసినట్టు కాకుండా కొత్తగా ఏమైనా చేయాలి. సో అప్పుడు కూడా ఇంకా రిలీజ్ కాలేదు, ఆ సినిమా రిలీజ్ కాకముందే స్టార్ట్ అయిపోయింది మాది. సో అప్పుడు కూర్చొని వీ స్టార్టెడ్ డిస్కసింగ్ డిఫరెంట్ ఐడియాస్, ఒక 5 ఐడియాలు డిస్కస్ చేసుకుని అందులో ఇది బాగా ఎక్సైట్ చేసింది మమ్మల్ని అందరినీ కూడా. సో వీల్ గో విత్ దిస్ అని చెప్పి అప్పుడు దీన్ని డెవలప్ చేసి స్టార్టెడ్ షూటింగ్. సో మాది ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రేపు రిలీజ్ అయింది ఓటీటీలో. ఓకే, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా మీరు ఎప్పుడైనా చూసారా? అంటే మీ లైఫ్లో కానీ చుట్టుపక్కల కానీ ఈ మూవీలో ఏదైతే అదే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఫైట్ చేస్తారో అలాంటిది ఏదైనా మీకు బాగా స్ట్రాంగ్ అనిపించిందా రియల్ లైఫ్? రియల్ లైఫ్లో అయితే నేను ఎప్పుడు అంటే నాకైతే ఎందుకంటే నేను చాలా ఒక మూలకి చాలా జాగ్రత్తగా నా పని ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతుంటా. కానీ మిమ్మల్ని బ్రేకింగ్ న్యూస్లో మీరు చూసుకున్నారా? అప్పుడు ఎలా అదేమైనా ఫీల్ అయ్యి హర్ట్ అయ్యారా? అంటే ఆ టైంలో కార్ మీరు చాలా ఫాస్ట్ వెళ్ళడం, బేసిక్గా ఇన్సిడెంట్ ఒక రోజు బాగా చేసింది, ఆ తర్వాత ఎందుకు బాధపడ్డా, అనవసరంగా లైట్ తీసుకుంది అనిపించింది. నేను అంటే నాకు ఏదైనా ఎఫెక్ట్ చేసిన ఎక్కువ అంటే ఏది ఎక్కువసేపు ఉండదు, ఆనందం ఎక్కువసేపు ఉండదు, బాధ ఎక్కువసేపు ఉండదు, ఏది ఎక్కువసేపు ఉండదు. అదృష్టవంతులు. లేదు, నేను ఫస్ట్ ఏం చేస్తాను, పడుకుని పోతాను. నిద్రపోయి లేచేసరికి దాని ఇంపాక్ట్ చాలా తగ్గిపోద్ది మనకి. ఆ క్షణంలో ఏంటంటే చాలా ఎక్కువ ఆలోచించేస్తుంటాం. పడుకొని లేచాం అనుకోండి, ఆ ఇంపాక్ట్ మొత్తం తగ్గిపోద్ది మనకి. సో అప్పుడు పీస్ఫుల్గా ఉండొచ్చు. ఆ టైంలో అంటే మీకు నిజంగానే అది అనుకోకుండా జరిగిన ఇష్యూ కదా? కావాలని ఎవరు చేస్తారండి? కాదు అంటే ఆఫ్ కోర్స్ కాదు అంటే ఇప్పుడు ఆ టైంలో ఆర్గ్యూ జరగడం, లేదంటే కార్ హిట్ చేయడం, ఇవన్నీ సెకండ్ టైంలో జరిగిపోతుంది. ఆ టైంలో మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా వెంటనే? నాకు చాలా మంది, రాఘవేంద్ర గారు కానీ అందరూ చాలా మంది ఉన్నారు. కాకపోతే అప్పుడు నాకు అన్నిటికంటే ఎక్కువ బాగా చేసిన విషయం అంటే కొంచెం కాస్ట్లీ గారు కదా, బిల్ ఎక్కువ పడుతుంది అని చెప్పి బాగా చేసింది తప్ప. ఓకే, నెక్స్ట్ రాజ్ తరుణ్, నెక్స్ట్ మీ దగ్గర నుంచి మూవీస్ అంటే ఇట్లా ఈ జోనర్లోనే వెళ్తారా, లేదంటే ఇంకా అయినా? లేదండి, నెక్స్ట్ అన్నపూర్ణ స్టూడియో సినిమా చేస్తున్నా, అది కమర్షియల్ ఎంటర్టైనర్. అది అన్నపూర్ణ అంటే మీకు అది ఒక
దాని నుంచి వస్తుందంటే ఖచ్చితంగా ఒక హిట్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం. హోప్ఫుల్లీ అంటే ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. సో ఆల్మోస్ట్ అయిపోయింది సినిమాది. దాని తర్వాత శాంటోని కొత్త అబ్బాయి సినిమా చేస్తున్నా. అది ఇట్స్ రామ్ కామ్ అండ్ ఎంటర్టైనర్, కానీ చాలా కొత్తగా ఉంటుంది. అంటే క్యారెక్టరైజేషన్ కానీ అవన్నీ చాలా కొత్తగా ఉంటాయి అనమాట. ద వే వి ఎగ్జిక్యూట్ ద ఫిల్మ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్. సో అదొకటి. దాని తర్వాత మళ్ళీ విజయ్ గారితో ఇంకో సినిమా చేస్తున్నాను. ఓకే, ఈ మూవీ చూసిన తర్వాత నాకు అడగాలనిపిస్తుంది, మీకు నచ్చే పొలిటీషియన్ ఎవరు? అంటే మీకు ఇష్టమైన పాలిటిక్స్ అనేవి ఇష్టమేనా? నాకు అంటే ఐఎమ్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ పాలిటిక్స్, బట్ నో కామెంట్స్. బాగా సింపుల్గా చెప్పారు. మామూలుగా అంటే ఒక ఇలా ఉండాలి, ఈ పొలిటీషియన్లో ఉండాలి అని కొన్ని మైండ్లో మనం అనుకుంటుంటాం కొంతమందిని చూసినప్పుడు. యా, ఒబామా. ఒబామా అక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడ అందరిని వదిలి అక్కడికి వెళ్ళారా? సేఫ్ ప్లేస్. మీరు ఎలా ఎంజాయ్ చేశారండి సెట్స్లో కానీ, లేకపోతే అంటే బిగ్ బాస్ తర్వాత ఆ ముందు కూడా మీరు కొన్ని మూవీస్ చేశారు, అప్పుడు చేశారు ఇప్పుడు చేశారు. సో వీళ్ళతో చేసినప్పుడు, విజయ్తో చేసినప్పుడు ఎలా అనిపించింది? ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకున్నారా ఈ రోల్? I want to be a part of good films, right? So lockdown tarvata naku call vachinappudu I heard my story, part of the story, and I said I'll just go ahead and do it, because it was even though you know, everybody in the movie, chala mandi, we all have like small characters, but it's all so important to the film. You can't even remove one character out of that. It will be incomplete if the film will be incomplete. So you know, many people have come together, and in the simple story telsa, like just one guy whose life changes because he gets some notes from the ATM that is fake, and his whole life changes, and how this common person story is like becomes complicated. And it's such an amazing script. చూసారా రిలీజ్ అయింది? చూసాను, of course చూసాను. I really, as an audience, I enjoyed the film really, as not as an actor of this film or a part of the film industry, like as an audience I really enjoyed the film. Like such a simple story that, you know, what can a common person do if he gets fake notes from the bank, and how his life comes crashing down, and next how many people are involved in that case. So it was like really, I'm telling you, it's a treat to watch this film. I enjoyed it. ఇదంతా సీరియస్గానే పెడుతుందండి, లేకపోతే మీ ప్రీవియస్ మూవీ మార్క్ అంటే కామెడీ అనేది కూడా ఉంటుందా? లైక్ అంటే కథానుసారం కొద్దిగా కామెడీ వస్తుందండి, బట్ మెయిన్గా ఏంటంటే థ్రిల్లర్ కదండి, చాలా థ్రిల్లింగ్గానే మూవ్ అవుతూ ఉంటుంది. దీనికోసం మేము చాలా గ్రౌండ్ వర్క్ చేసామండి. అసలు లైక్ ఏటీఎంలో ఫేక్ కరెన్సీ ఇంతకుముందు ఎక్కడొచ్చింది, ఇండియాలో ఎక్కడొచ్చింది, దానికి రిజల్ట్స్ ఏంటి, ఏం జరిగింది, ప్లస్ మనీ ఫిల్లింగ్ ఏజెన్సీస్ ఇంతకుముందు ఏదైనా ఫ్రాడ్ చేసాయా, ఇలాగా, ప్లస్ డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూ, ఇలాగ సొసైటీలో ఏం జరిగాయనేది చాలా ఎంక్వైరీ చేసామండి. యాక్చువల్లీ ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూస్. అంటే ఇప్పుడు డ్రగ్స్ కానీ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ అంటే రెగ్యులర్గా మనం చూస్తుంటాం కాబట్టి పీపుల్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతూ ఉంటారు, అంటే ఏం చూపిస్తారు అని చెప్పేసి. ఫైనల్ అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ మూవీలో మీరు హీరోగా అనుకున్న తర్వాత తన పర్ఫార్మెన్స్ చూస్తే మీకు ఏమనిపించింది? ఇంకొక మూవీ తనతో చేయాలనిపిస్తుందా? అవునా, స్టార్ట్ అయిందా? అవుతుంది, ఇట్స్ అబౌట్ టు స్టార్ట్. ఓకే, ఏంటి అంటే అదే లాంటి మూవీ? అది కబుల్ ఎంటర్టైనర్. అవునా? హిందీ డ్రీమ్ గర్ల్ ఉంది కదా, డ్రీమ్ గర్ల్ రీమేక్ అది. ఇది హేమ మాలిని, అది ఓల్డ్ మూవీ దట్ వన్. ఆయుష్మాన్ ఖురానా. ఆయుష్మాన్, ఓకే. రీమేక్ దట్ ఫిల్మ్. అంటే అక్కడ నుంచి తీసుకున్నారు కాన్సెప్ట్? అఫీషియల్ రీమేక్ అండి. రానా అండ్ ఆల్ట్ బాలాజీ ప్రొడ్యూసింగ్. వావ్, అంటే అది ఎప్పుడు మొదలవుతుందండి? షూటింగ్ స్టార్ట్ అవుతుందా? ఓకే, అయితే మీరు చాలా బిజీ ఉన్నారు, చేతిలో 3 సినిమాలు, ఆల్రెడీ రిలీజ్ అయింది ఒక మూవీ కదా. Very funny and entertaining movie. యా. ఓకే, అంటే మొత్తం అంతా బిజీ స్కెడ్యూల్ కదా, మరి ఏం ప్లాన్ చేసుకోలేదా? అంటే సరదాగా ఫ్రెండ్స్తో అవుట్ ఇలాంటి? నాట్ ఎనీ టైమ్ సూన్ అండి. ఐ లైక్ సీ ఫర్ మీ వర్క్ ఇస్ వెకేషన్, సో ఐఎమ్ గుడ్. నాకు అంటే ఐ లవ్ ట్రావెలింగ్, బట్ ఐ ట్రావెల్ లైక్ ఫర్ అ లాంగ్ టైమ్. అంటే ఒక 1 month గ్యాప్ తీసుకొని వెళ్ళడం తప్ప, లేదంటే ఫర్ మీ వర్క్ ఇస్ వెకేషన్. సో అండ్ ఆల్సో వీఆర్ షూటింగ్ ఇన్ వైజాగ్, సో అద్భుతం. ఓకే, మామూలుగా అంటే 3 పాటలు 4 ఫైట్స్, ఈ సీన్ మారిపోయింది అప్పటికి ఇప్పటికి. మూవీస్లో మనం చూసే తీరు కూడా, అంటే ఈవెన్ వ్యూయర్ చూసేది మారిపోయింది. సో కమింగ్ మూవీస్ కూడా మీవే అలాగే ఉంటాయా? అంటే నాట్ కంప్లీట్లీ అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ కదా. మనం అలా ఇప్పుడు ఇదేంటంటే వాంట్ టు స్టే ట్రూ టు ద స్టోరీ, అందుకని చెప్పి ఇందులో మధ్యలో పార్టీ ఇరికించి ఆ ఫ్లో బ్రేక్ చేయడం మాకు ఇష్టం లేదు. బలవంతంగా కామెడీ సీన్ ఇరికించు, అది కరెక్ట్ కాదు.
వీ హ్యావ్ టు స్టే ట్రూ టు ద స్టోరీ. సో అందుకని చెప్పి ఇందులో ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూర్ డూయింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆబ్వియస్లీ మధ్యలో పాటలు వస్తాయి. బట్ అంటే నాకు కట్ చేస్తూ వచ్చే పాటలు ఇది అది అంటే ఆ నెక్స్ట్ ఫిల్మ్స్లో అయితే లేవు. కథానుసారం వచ్చే పాటలే ఉంటాయి తప్ప. సో అంతే. ఓకే, ఇప్పుడు అంటే మీరు డైరెక్టర్గా మీకు కావాల్సిన స్కిల్స్ మీకు ఉన్నాయి, అంటే మీరు వర్క్ చేస్తారు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు, ఆల్మోస్ట్ 50 అబోవ్ మీరు చేస్తున్నారు. తర్వాత హీరోగా టర్న్ అయ్యారు, ఇక్కడ కూడా వీళ్ళతో అసోసియేట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఓటీటీలో మన పెర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి చాలా స్కోప్ ఉంది. సో అలాంటి ఐడియా ఏమైనా ఉందా? ఐ వుడ్ లవ్ టు అండి. నాకు ఓటీటీ అనేది ఇట్స్ అ గ్రేట్ మీడియం. సో అంటే మనం థియేటర్లో చెప్పలేని చాలా కథలు ఓటీటీలో చెప్పొచ్చు, అవకాశం దొరుకుతుంది మనకి. సో ఐ వుడ్ లవ్ టు వర్క్ ఇన్ ఓటీటీ. అంటే అక్కడ కూడా అంటే ఒక హీరోగానే చేస్తారా, లేకపోతే మీరే ఒక సబ్జెక్ట్ని తీసుకొని అంత డైరెక్ట్ చేస్తారా? నేను డైరెక్ట్ చేయడం అనేది నాట్ ఫర్ అనదర్ 2 years అండి. అప్పటిదాకా అయితే అంటే ద 2 things. ఒకటి ఏంటంటే మనకు ఒక ఐడియా మనం అంత ఎక్సైట్ చేయాలి. ఇప్పుడు అర్జెంట్గా ఐ వాంట్ టు సే ద స్టోరీ టు ద ఆడియన్స్ అని చెప్పి ఎక్సైట్ చేయాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ చేయడానికి ఒక 6 months 1 year గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ అది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, చాలా ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. సో దానికి అంత గ్యాప్ తీసుకోవాలి. అంటే డైరెక్ట్ చేసాకంటే మనం పెర్ఫామ్ చేయడం ఈజీనా అంటే ఒక హీరోగా? ఖచ్చితంగా అండి. అంటే డైరెక్షన్ అనేది ఒకటి కాదు కదా, 24 craftsని ఒక దగ్గర తీసుకురావాలి. మీరు బేసిక్గా ఆలోచిస్తే ఏంటంటే కెమెరామెన్ కెమెరా వర్క్ చేసుకుంటాడు, ఆ డైరెక్టర్ ఆ డైరెక్షన్ చేసుకుంటాడు, యాక్టర్స్ యాక్టింగ్ చేసుకుంటారు. కానీ వీళ్ళందరినీ కలిపి ఒక దగ్గర తీసుకురావడం అనేది డైరెక్టర్ జాబ్. సో అది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, చాలా కష్టం. ఓకే, మీ డైరెక్టర్స్లో మరి విజయ్ గారికి సంబంధించి మీరు ఏం చూసారు, అంటే ఏం చెప్తారు తన గురించి చెప్పండి? ఈయన అంటే బేసిక్గా ఈయన ఏంటంటే విపరీతమైన క్లారిటీ ఉంటుందండి. ఫస్ట్ ఆయనకి ఏం కావాలని ఆయనకు తెలుసు. అండ్ అయ్యా జెన్యూన్ కాంప్లిమెంట్ అండి, మీరు నవ్వుతున్నారు. సిగ్గుపడుతున్నారు ఏంటి సార్? ప్లీజ్ ఇంకా కావాలి, ఇంకా అదే కావాలి అంటున్నారు. అండ్ ఈయన ఏంటంటే ఎవరు ఏం చెప్పినా వింటారు ఫస్ట్. సో ఇందాక ఈయన చెప్పారు కదా, చెప్తాడు వచ్చి డిస్కస్ చేస్తాడు అని చెప్పి. ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి అంటే అవతల వ్యక్తి కూడా లిబర్టీ ఇవ్వాలి మనకి. ఇవ్వకపోతే మనం డైరెక్టింగ్ చూస్తే వెరీ ఫ్రెండ్లీ అని ఒక అద్భుతమైన అమోఘమైన ఒక అందమైన మా కొండంత అండ కాబట్టి కూడా వాడుతున్నారు. మాకు అవకాశం దొరికింది ఆయనకి చెప్పడానికి. ఎప్పుడైనా తిట్టారా అంటే సెట్స్ లో? అసలు మీ మీద అంటే ఏదైనా సీన్ సరిగ్గా రాకపోయినా టేక్ మళ్ళీ తీసుకోవాలి కాదు, చెప్తా చూడండి. ఆయన అనుకున్నట్టు రాకపోతే నవ్వు వస్తుంది ఆయనకి. ఫస్ట్ నవ్వుకుని వెళ్ళి చెప్తారు, క్యూట్గా చెప్తారు తప్ప కోపం అయితే రాదు. ఎందుకంటే మీ ముందు డైరెక్టర్స్, మీ మూవీస్ డైరెక్టర్స్ చాలా మంది చూసారు, వాళ్ళతో తిరిగి కంపేర్ చేస్తే వెరీ కూలా? పక్కన ప్రళయం వస్తున్నా సరే ఫేస్ లో స్మైల్ ఉంటుంది, అక్కడ వర్క్ జరుగుతూనే ఉండాలి. మొత్తం ఫ్లడ్స్ హైదరాబాద్ అంతా కొట్టుకుపోతుంది, కానీ ఈయన మాత్రం షూటింగ్ చేస్తారు, టెన్షన్ ఉండదు. అండ్ ఈయన పాజిటివిటీ ఎలా ఉంటుందంటే చుట్టూ వర్షం పడుతుంది, కరెక్ట్గా షూట్ చేసిన లొకేషన్లో మాత్రం వర్షం పడదు. అవునా? ఈయన పాజిటివిటీ బయటకు అనిపిస్తారు అన్నమాట. బాబోయ్, చుట్టూ వర్షం పడుతుంది, కార్లు కొట్టుకుపోతున్నాయి, బిల్డింగ్లు పులిగిపోతున్నాయి, ఈయన షూట్ చేసిన లొకేషన్లో మాత్రం వర్షం ఉండదు. ఏంటండి ఏదో మాయా, ఏవో పూజలు వ్రతాలు చేసి వచ్చుంటారు మీరు షూట్ పూజలు చేసి ఉంటారు. పూజలు అంతలా కలిసి వర్షం పడుతుంది, ఇంకొక సీన్ బాగా ఎక్స్టీరియర్ సీన్ తీయాలి, రైన్ తీయొచ్చు అనే లోపు ఆగిపోయింది రైన్. తీసుకొని మళ్ళీ ఇంకొక రోజు బయట సీన్ తీయాలి, కరెక్ట్గా వర్షం పడుతుంది. వర్షంలో తీయడం వల్ల సీన్ ఇంపాక్టే మారిపోయింది. అవునా? అద్భుతంగా వచ్చింది. అయితే అది ప్లస్ అయింది, ప్రకృతి కూడా కరుణించింది విజయ్ గారికి. అయితే కలిసి వస్తుంది. రాజ్ చరణ్ ఎలా ఉంటాడండి సెట్స్ లో? అంటే అల్లరి చేస్తారా? అంటే కూల్ గానే తన పని తను చూసుకుని వెళ్ళిపోయే టైపా, లేకపోతే అల్లరి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి? అసలు మామూలుగా షార్ట్ జరుగుతున్న సేఫ్ గానీ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో మధునందన్, భూపాల్, ధన్ రాజ్, వేణు, మన రాజా రవీంద్ర గారు అందరూ ఏంటంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఇప్పుడు భూపాల్ అయితే ఏంటంటే షూటింగ్ స్టార్ట్ ఆ రోజు తనకి డేట్ చెప్పగానే ఎవరెవరు ఉన్నారు కాంబినేషన్ అని అడుగుతాడు. అడిగేసి లంచ్ ఏంటి, స్నాక్స్ ఏంటి అని మొత్తం ఆ పనిలో ఉంటాడు అన్నమాట. గ్రేట్ హోస్ట్ బేసిక్లీ. ఫుడ్ అంటే ఫుడ్ కాదు, ఫుడ్ అది ఓకే. కానీ తను డైట్లో అంటే మీరు డైట్లో ఉండొచ్చు కదా, అంటే అన్నీ తీసుకు అలా ఎంత బిర్యానీ ఒక ఇస్తే ఒక్కడిని తినేస్తా కూర్చొని. రియల్లీ కొంతమంది అలా ఉంటుందండి, అంత తిన్నా అలాగే ఉంటారు. అలా అందులో రాజ్ చరణ్ ఒకడా?
తనలో మార్చుకోవాలనుకుంది ఏమైనా మీరు కనిపెట్టారా, ఏమైనా చూసారా? అది కెమెరా ముందు చెప్పలేదు. కెమెరా ముందు చెప్పలేం కదా. పర్లేదు చెప్పండి, ఏం కాదు, మా కెమెరా ముందే కావాలి, మా అందరికి తెలియాలి. చెప్పండి 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 చెప్పదు. చెప్పండి. కమాన్ చెప్పేస్తున్నారు. తరుణ్ ఇది మార్చుకోవాలి అని వెళ్ళి చెప్పినవి ఏమన్నా మీకు మైండ్ లో అనిపించింది, చెప్పలేనిది ఇప్పుడు చెప్పేసేయండి. చెప్పకుండా అంటే నేను ఉండే చెప్పేస్తుంటానండి ఎప్పటికప్పుడు ఆయనకి. ఏం మార్చుకోవాలి రాజ్ తరుణ్? ఇప్పటి వరకు Secret అయితే బయటకు వస్తుంది. ఇప్పటి వరకు ఏం లేదు మరి. అబ్బా అది ఇంకా చాలండి. లేదంటే సిద్ధం వెంటనే చెప్పేస్తారు, వెంటనే కరెక్ట్ చేసుకుంటారు. చెప్పొద్దు చెప్పొద్దు అని అంత వాదించారు కదా, ఏదో ఉండే ఉంటుంది. స్లీప్ ఒకటి చాలా తక్కువ తనకి, స్లీప్ ఒకటి చాలా తక్కువ. అవునా? కంటిన్యూస్లీ సినిమాలు చూడటం వల్ల ఈయనకి ఎప్పుడు రెండే చెప్తారు, ఒకటి స్లీప్ తక్కువ, ఒకటి ఖర్చు ఎక్కువ. ఖర్చు ఎక్కువ అంటే దేనికి ఖర్చు బాగా పెడతారు? అన్నిటికీ. మీ పెట్స్ అవును కదా, పెట్స్ కూడా చాలా ఎక్కువ అండి. ఎక్కువ. అవును, అవన్నీ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, క్షేమంగా ఉన్నాయా? వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు? నేను ఫస్ట్ వెళ్ళి షాక్ అయ్యాను. పెట్స్ అంటే బేసికల్ గా ఎన్ని ఉంటాయి చెప్పండి, ఎక్స్పెక్ట్ చేయండి. అంటే నేను ఒక 16. నేను ఎక్స్పెక్ట్ చేసా 16 అని, అదే చెప్దాం అనుకున్నా. ఫ్యూ ఐ బాట్, రెస్ట్ ఐ అడాప్టెడ్. బేసికల్గా 1-2 ఉంటాయి, మరి 16 అంటే వెళ్ళేసరికి అన్ని ఒక ఫ్యామిలీలో వెల్కమ్ చెప్పాయా? సో వాళ్ళ ఫ్యామిలీలో తను ఉంటున్నట్టు ఉంది ఆ ఇంట్లో. వాళ్ళ ఇంటికి ఏదో గెస్ట్ కూడా వచ్చాడు ఆయన. నా పరిస్థితి అలాగే ఉంటుంది ఇంట్లో. అవి ఎక్కడైనా గ్యాప్ ఇస్తే అక్కడ కూర్చొని లేకపోతే అక్కడ పడుకొని అందుకంటే అవకాశం దొరకదు నాకు. ఇంకా అవకాశం ఉంటే ఇంకా పెంచుతారేమో కదా? లేదు ఇప్పుడు ఇంకా స్టాప్ చేస్తున్నారా? చాలు చాలు. ఖర్చులు ఎక్కువ అంటున్నారు కదా, దేనికి ఎక్కువ బాగా ఖర్చు పెడతాడు రాజ్ తరుణ్? బేసిక్ మెయింటెనెన్స్ అవుతుంది చాలా వరకు కూడా, అండ్ ట్రావెల్కి ఎక్కువ ఖర్చు పెడుతుంది. అయినా ట్రావెల్ అంటే ఐ ట్రావెల్ లాట్ కదా, సో అప్పుడు ఖర్చు అవుతుంది. మామూలు ఇప్పుడు అయితే పెద్ద అంటే ఏమైనా మూవీ కాకుండా ఏదైనా బిజినెస్ అలాంటి ప్లాన్ ఏదైనా ఉందా? ఓన్లీ మూవీ ఎప్పుడు చేయను. అవునా? అంటే ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మనీ, ఇన్వెస్ట్ ఇన్ అ ఫిల్మ్ దాన్ ఇన్ అ బిజినెస్, బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. ఓకే. మనకి రాని పని ఎప్పుడు చేయకూడదు. మనకి అంటే తెలిసిన పనిలో డబ్బులు పోయినా పర్లేదు, రాని పనిలో డబ్బులు వచ్చాయంటే ఇట్ ఇస్ లైక్ గ్యాంబుల్. ఓకే. ఏదైనా మూవీ రీమేక్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఈ కోవిడ్ టైంలో చాలా టైం అందరికీ దొరికింది కాబట్టి ఓటీటీలో చాలామంది చాలా ఫిల్మ్స్ చూస్తూ ఉన్నారు, ఏదైనా మూవీ ఇది నాకైతే బాగుంటుంది చేద్దాం అలా ఏమైనా అనుకున్నారా? అంటే నేను సినిమా చూసినప్పుడు ఆడియన్స్ లాగే చూస్తా కదా, సో ఇది ఎప్పుడు రాదు. కానీ నాకు ఆల్వేస్ చిరంజీవి గారి వేట అని సినిమా ఉంటుంది. అవును, ఆ సినిమా చేయాలని నాకు బాగా కోరుకుంటుంది. అవునా? ఐ డోంట్ నో, మేబీ అంటే డైరెక్టర్ కానీ అలాగే తెలియదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు రీరైట్ ఇట్ బికాజ్ ఇట్స్ అమేజింగ్ స్టోరీ. సో అది నాకు చాలా ఇష్టం. ఓ వావ్. ఇక పూర్ణ, సే సంథింగ్ అబౌట్ పూర్ణ అండ్ ఈ మూవీలో. అంటే తను ఎప్పుడు కూడా లవ్ స్టోరీస్ చేయడం, లేదా ఒక షోస్లో జడ్జ్గా చూడ, ఎప్పుడు తను అంటే ఒక చిన్న కిడ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, అలాగే అనిపిస్తుంది. బయట కంప్లీట్ చాలా కూల్గా ఉంటారు, కానీ కెమెరా పెట్టేసరికి ద వే షీ క్యారీడ్ హర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఇస్ సంథింగ్ ఎల్స్ అండి. షీ డిడ్ అమేజింగ్ జాబ్. అంటే ఒకసారి చూసిన తర్వాత ఆవిడ తప్ప ఇంకెవరైనా సరే అంతలా చేయలేరు అనిపిస్తుంది. షీ డిడ్ దట్ అ గుడ్ జాబ్. ఓకే. ఫైనలీ పవర్ ప్లే మూవీ గురించి మీ మాటల్లో ఒకసారి ఆడియన్స్కి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా పెద్ద హిట్ చేశారు. ఈవెన్ ప్రెస్ పీపుల్ ఆల్సో మంచి రేటింగ్స్ ఇచ్చి ఒక పాజిటివ్ వర్డ్స్ తీసుకెళ్లారు. టెన్షన్ పడుతూ వచ్చాం రిలీజ్ బిఫోర్ వరకు ఎలాగ ఉంటుంది ఏంటి. ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేసాం, ప్లస్ నేను కొత్తగా ట్రై చేశాను, రాజ్ అండ్ ఎంటర్. దీంట్లో ఎవరెవరైతే చేశారో అందరూ ఆర్టిస్టులు ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు చేసిన ఇది వేరు, వాళ్ళ క్యారెక్టర్స్ వేరు, ఇందులో వేరు. ఈవెన్ కామెడియన్ వేణు అయి ఉండొచ్చు, ధనరాజు ఉండొచ్చు, లైక్ భూపాల్, ఇలాగ ఎవ్రీథింగ్, మధునందన్, వీళ్ళందరూ ఏంటంటే కొత్తగా చేశారు. సో చిన్న టెన్షన్ ఎక్కడో ఉంది. డెఫినెట్గా అనుకున్న స్థాయికి రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పేరు చెప్పండి. It's a great story and everybody should definitely watch it. Definitely it's a movie that you will not be disappointed, because ippudu aithe like this content is so important now and everybody is interested in a good story, and this is a very good story, so just go ahead and watch it. Okay. And you? So I just want to say it's a genre based film. It's a బ్యూటిఫుల్ థ్రిల్లర్. థియేటర్లో కూర్చుంటే 2 గంటలు కంప్లీట్గా ఎంగేజింగ్ ఉంటుంది సినిమా. సో ఇట్ రిలీజ్ ఆన్ March 5th. ఇట్స్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇప్పుడు అంటే 5th రిలీజ్ అయింది కాబట్టి ఇంకా ముందు ఇంకా ఈ సక్సెస్ని ఇంకా మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఐ హోప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.